ఓరుగల్లు వాసులు 40 ఏళ్ల కల సాకారం కాబోతోంది. కేవలం 160 ఎకరాల్లోనే 738 కోట్ల వ్యయంతో కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణమవుతోంది. దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబోతోంది. యూనిట్ నిర్మాణంతో 12,000 మంది ఉద్యోగ ఉపాధి కలుగుతుంది. 4 దశాబ్దాల కాల ఎన్నో ఏళ్ల పోరాటం ప్రతి ఎన్నికల సమయంలో ఇచ్చే హామీ ఇప్పుడు నెరవేరుతుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ శరవేగంగా పనులు సాగుతున్నాయి. దేశంలోనే అత్యుత్తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా రూపుదిద్దుకుంటున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రత్యేకతలేంటి, ఆ పనులు ఎలా సాగుతున్నాయి ఒక్కసారి చూద్దాం. ఈ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుతో వరంగల్ జిల్లా దిశ మారుతుంది అన్న ఆశతో ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాజీపేట అయోధ్యపురంలో నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే ట్రైన్స్ జపాన్ టెక్నాలజీతోనే ఇప్పుడు కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రైళ్ల తయారీ జరగబోతోంది. దేశంలోనే స్పీడ్ ట్రైన్స్ గా గుర్తింపు పొందిన వందే భారత్ రైళ్ల తయారీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీలో జరగబోతోంది. ఇక్కడ ఒకే యూనిట్లో మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే టెక్నాలజీని వాడబోతున్నారు. అంటే ట్రైన్ ఇంజన్లు, స్లీపర్ కోచ్లు, ఏసీ బోగీలు, గూడ్స్ వ్యాగన్స్, ఎంఎంటీఎస్ రైల్ ఇంజన్లు, మెట్రో ట్రైన్స్ ఇలా ఒకటేంటి అన్ని రకాల రైలు ప్రధాన భాగాల తయారీకి కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వేదికగా నిలవబోతోంది. అందుకే కాజీపేట రైల్వే యూనిట్ ని కోచ్ ఫ్యాక్టరీగా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా పిలుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కాజీపేట యూనిట్ నిలవబోతోంది. సంవత్సరానికి 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యంతో ఈ యూనిట్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. కేవలం 160 ఎకరాల్లోనే 738 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మాణం జరుగుతోంది. కాజీపేట కేంద్రంగా పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నట్లు 2010లో కేంద్రం ప్రకటించింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరగడంతో పాటు రాష్ట్ర విభజన టైంలో ఇచ్చిన హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ని ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు 2023 సెప్టెంబర్ 9న నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 28న రైల్వే అధికారులు అఫీషియల్ గా ప్రకటించారు. 2016లో పీఓహెచ్ ను వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేశారు. 2023 జూలై 8న ప్రధాని నరేంద్ర మోడీ హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నుంచి కాజీపేట వ్యాగన్ షెడ్ కి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. దీంతో 162 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టెండర్లని పిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మల్టీపర్పస్ కోచ్ ఫ్యాక్టరీ శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో 73% మేర పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయిన తర్వాత 2026 డిసెంబర్లో ఈ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం కోసం కావాల్సిన తీరుగా కేంద్ర ప్రభుత్వం చొరవలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో 600 కోట్లు వెచ్చిస్తూ నిర్మాణం చేస్తున్నారు. ఎలాంటి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయబోతున్నారు, ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్తో ఇక్కడ ఎలాంటి ఉత్పత్తులు తయారవుతాయి, కోచ్ వ్యాగన్స్తో పాటుగా ఇంజన్లు అలాగే ప్రిపేర్ అవుతాయి. దాంతో పాటు జేఏసీ రైల్వే జేఏసీ ఏం కోరుకుంటుంది అనేది ఇక్కడ రైల్వే జేఏసీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలాంటి టెక్నాలజీతో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది, అంటే ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఇక్కడ ఏం తయారు కాబోతున్నాయి? భారతదేశంలోనే కనివిని ఎరగని రీతిలో ఎప్పుడైతే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని చెప్పారు, మళ్ళీ కనివిని ఎరగని రీతిలో పోరాటాల వల్ల సాధించుకున్న ఈ కోచ్ ఫ్యాక్టరీలో మల్టీపర్పస్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఒక కొత్త టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీతో అక్కడ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు నడుస్తాయి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే అతి తక్కువ స్థలంలో ఎక్కువ కోచ్ల నిర్మాణం జరుగుతాయి. వ్యాగన్లు తయారవుతాయి, ఎల్హెచ్బి కోచ్లు తయారవుతాయి, ఏసీ కోచ్లు తయారవుతాయి, అదేవిధంగా వందే భారత్ కోచ్లు తయారవుతాయి, రైలు ఇంజన్లు. ఇది పార్లమెంట్ సాక్షిగా మన రైల్వే శాఖ మంత్రి మన అశ్విని వైష్ణవ్ గారు ప్రకటన చేయడం జరిగింది. కానీ ఈ కోచ్ ఫ్యాక్టరీ నెరవేరింది. కానీ ఇక్కడ ఈ ప్రాంత వాసులకు తెలంగాణలో చాలా నిరుద్యోగం మీదనే మనకు నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది. దాంట్లో భాగంగానే ఈ కోచ్ ఫ్యాక్టరీ కావాలని కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి స్థానికులకు భూములు కోల్పోయిన వారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక వాటా, జిల్లా వాటా, ఆ విధంగా రాష్ట్ర వాటా, ఈ విధంగా కేటాయింపులు జరిగిన తర్వాతనే మిగతా వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వాలని. ఎందుకంటే గ్రూప్ డి ఉద్యోగం అనేది
బలశాలులు చేయాల్సిన పని అది. బలశాలులు చేయాల్సిన పని అంటే ఏంటంటే అది ఒక 10వ తరగతి చదువుకున్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేయొచ్చు. కాబట్టి గతంలో కనుక ఒక 30 సంవత్సరాల కింద ఏపీఓ సెలక్షన్లు అయితే ఈ విధంగా పెట్టారు. లేకుంటే సబ్స్టిట్యూట్ కింద తీసుకుంటే సబ్స్టిట్యూట్ వాళ్ళని ఎప్పుడైనా పర్మనెంట్ చేయొచ్చు. ఆ విధంగా తీసుకొని ఉద్యోగ కల్పనలు కల్పించాలి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అవసరం ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. టెక్నికల్ వాళ్ళు ఉండాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్న మీ డిమాండ్ ఎట్లా నెరవేరుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే కపుర్తాలలో మరి కోచ్ ఫ్యాక్టరీ వేసినప్పుడు అక్కడ స్థానికులకు జీవో ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకు కూడా ఏ టెక్నికల్ లేదు. ఆ తర్వాత వాళ్ళని ట్రైనప్ చేసుకొని వాళ్ళను ఆ యొక్క ఉత్పత్తిలో భాగస్వామ్యం చేసేది. అలాగే ఇక్కడ కూడా మరి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి టెక్నికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఈరోజు ఇక్కడ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మొదటగా అన్నప్పటికీ కూడా రైల్వే మంత్రి గారి సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా మల్టిపుల్ ఈరోజు వ్యాగన్స్ అయితే వ్యాగన్స్, కోచెస్ అయితే కోచెస్, లేదంటే వందే భారత్ లాంటి అధునాతనమైన రేక్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పెద్ద ఎత్తున జపాన్ వారి సహకారంతో ఈరోజు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇక్కడ బ్రహ్మాండంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ ప్రజలకు కూడా మరి ఇక్కడ భూములకు కానీ అలాగే ఇక్కడ ఈ ఉద్యోగస్తుల మీద డిపెండ్ అయిన మిగతా మరి విద్యా వ్యాపారస్తులు అందరికీ కూడా ఇక్కడ ప్రయోజనం జరుగుతుందని తెలియజేసుకుంది. కాకపోతే కాజీపేట టౌన్ స్టేషన్ని ఏదైతే చెర్లపల్లిలో టెర్మినల్ ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా చేసి ఇక్కడ అన్ని ట్రైన్లను కూడా హాల్టింగ్ చేయాలి. ఇక్కడ వందే భారత్, గరీబ్ రథ్ లాంటి ట్రైన్లను కూడా కాజీపేటలో హాల్టింగ్ లేదు, వాటిని కూడా ఇవ్వాలి. ప్రధానంగా ఈ అన్ని డిమాండ్లు సాల్వ్ కావాలంటే వీటికి పరిష్కారం కాజీపేట డివిజన్ కనుక మరి మంత్రి గారు ప్రకటించాలని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. 2026లోనే డిసెంబర్లోనే ఇక్కడ పనులు పూర్తిగా కంప్లీట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బయటికి తీసుకొచ్చేలాగా అంటే కోచ్ను కానీ లేదంటే స్లీపర్ కోచ్లను బయటికి తీసుకొచ్చేలాగా ప్రారంభమవుతుంది. పనులు పూర్తవుతాయని చెప్తున్న నేపథ్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ 73% మేర పనులైతే పూర్తయ్యాయి. ఇక కేవలం 27% మాత్రమే పనులు జరగాల్సినాయి. అవన్నీ కూడా టెక్నికల్గా కేవలం మిషనరీస్ ఫిట్ చేసేటువంటి బాగా మాత్రమే మిగిలింది కాబట్టి ఆ పనులు కూడా కేవలం ఏడాది కాలంలో పూర్తవుతాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి పనులు ఉత్పత్తి ప్రారంభమవుతాయి. ఇది అభివృద్ధి జరగడానికి పూర్తి స్థాయిలో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ మాత్రం స్థానికంగా వినిపిస్తుంది. ప్రతి సంవత్సరం 600 కోచ్లు తయారు చేసేలా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కోచ్లతో పాటు వందే భారత్, జర్మనీ టెక్నాలజీతో కూడిన లింక్ హాఫ్మన్ బుష్ సబర్బన్ ట్రైన్స్ ను ఉపయోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ వంటి కోచ్లను తయారు చేయనున్నారు. కోచ్లు, ఇంజన్లు, మెట్రో కోచ్లు, వ్యాగన్స్ తయారీకి అనుకూలంగా ఈ యూనిట్ ని చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. తొలుత ఎలాచి కోచ్లు, ఏఎంయు కోచ్ల తయారీకి అనుగుణంగా నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖ ఆదేశించింది. తాజాగా ఈ కోచ్లనైనా తయారు చేసుకునేలా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతోంది. దేశంలో వందే భారత్ స్లీపర్ కోచ్ల డిమాండ్ అధికంగా ఉందని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాజీపేట ఆర్ఎంయులో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీకి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80% పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది రైళ్ల తయారీ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు డిసెంబర్ వరకు శరవేగంగా జరగనున్నాయి. 2026లో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలయ్యేలా టార్గెట్ పెట్టుకుని పనులను పూర్తి చేస్తున్నారు. కాజీపేటలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పనులను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా వ్యాగన్ కోచ్ల తయారీ కోసం నిర్మించే 4 భారీ షెడ్ల నిర్మాణం ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. మెయిన్ షెడ్లో తయారైన కోచ్లు ఇంటర్నల్ ట్రాక్ ద్వారా రెండో షెడ్లో ఉన్న పెయింటింగ్ ప్లేస్ కి చేరుతాయి. అక్కడ మోడ్రన్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన రోబోట్లు కోచ్లకు అవసరమైన పెయింట్ వేస్తాయి. ఇలాంటి టెక్నాలజీని ఇక్కడే మొదటిసారి వాడుతున్నారు. స్టోర్ వార్డ్గా పిలువబడే మూడో షెడ్లో వ్యాగన్ కోచ్ల తయారీకి అవసరమైన మెటీరియల్ ని స్టోర్ చేస్తారు. 4వ షెడ్ ని స్క్రాప్ కోసం వాడుకోనున్నారు. కాజీపేట, అయోధ్యాపురంలో నిర్మాణం జరుగుతున్నటువంటి మల్టీపర్పస్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాజీపేటలో కేవలం 160 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దేశంలోనే మొట్టమొదటి మల్టీపర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా గుర్తింపు పొందబోతుంది. 40 ఏళ్లుగా ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ కళ నెరవేరడానికి ఆస్కారం ఏర్పడినటువంటి ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి చాలా గొప్ప పేరు రాబోతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకతలు
ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా దీనికి పేరు పెట్టడం జరిగింది. మొదట వ్యాగన్ ఓరాయిలింగ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసిన, ఆ తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చడం వల్ల 738 కోట్లకు వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగా మనం చూస్తున్నాం, నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయి 80% మేర పనులు పూర్తయి కేవలం ఇన్స్టాలేషన్ వర్క్, మిషనరీ ఇన్స్టాలేషన్ వర్క్ జరుగుతుంది. ఇందులో మనం చూస్తున్నాం ఈ బ్యారెక్ చాలా కీలకమైనటువంటి బ్యారెక్గా భావించవచ్చు. ఇందులో మొత్తం 4 బ్యారెక్స్ ఉంటాయి. ఇందులో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే కోచ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం ఇక్కడే జరుగుతుంది. జపాన్ టెక్నాలజీకి సంబంధించి మిషనరీని తీసుకొచ్చిన తర్వాత ఒకే మిషనరీ ద్వారా కోచ్లు, ఇంజన్లు, దాంతోపాటుగా మెను ట్రైన్లు, వందే భారత్ స్పీడ్ ట్రైన్లతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైన్లు MMTS ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మెట్రో ట్రైన్లకు సంబంధించినటువంటి కోచ్లను, రైల్వే ఇంజన్లను తయారు చేసేటువంటి యూనిట్గా కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిలవబోతుంది. దానికి తగ్గట్టుగా మిషనరీలు అందుబాటులో రాబోతున్నాయి. ఇన్స్టాలేషన్ వర్క్ జరగబోతుంది. ఫస్ట్ 338 కోట్లతో నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు విలువను 778 కోట్లకు మార్చి కేవలం 160 ఎకరాల్లో చాలా చిన్న స్థలంలో చాలా పెద్ద ప్రాజెక్టును రూపొందించేలాగా దీన్ని డిజైన్ చేసినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది. దేశంలో అత్యంత గొప్ప ట్రైన్లుగా గుర్తింపు పొందినటువంటి హై స్పీడ్ ట్రైన్లు, వందే భారత్ ట్రైన్లని ఇక్కడ రూపుదిద్దుకునేలాగా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. అలాగే లోకల్ ట్రైన్లకు సంబంధించినటువంటి మెట్రో ట్రైన్ల బోగీలతో పాటు ఇంజన్లను తయారు చేసేలాగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రూపొందబోతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉంటుంది. అందులోనూ మల్టీపర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉండబోతున్నటువంటి ఈ కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పేరు వస్తున్న నేపథ్యంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో కేవలం 2 ఏళ్ల కాలంలోనే 80% పనులు పూర్తయినాయి. మరొక ఏడాదిలో ఇక నుంచి అవుట్పుట్ వచ్చేలాగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇక్కడ వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో పాటు తెలంగాణలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోనే అతిపెద్ద రైల్వే యూనిట్ నిర్మాణం జరుగుతున్న వేళ స్థానికులు ఎలాంటి ప్రయోజనం కలుగుతోందని భయం వెంటాడుతోందట. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ PPP పద్ధతిలో నడపనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, ఇటు రైల్వే జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రైల్వే శాఖ స్పష్టతనివ్వాలని కోరుతున్నారు. కేంద్రం కాజీపేట RMUను స్వయంగా నడపాలని కోరుతున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి 45 ఏళ్ల ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజలు, రైల్వే జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పలు దఫాలుగా పోరాటం నిర్వహించాయి. ఎట్టకేలకు 2 ఏళ్ల క్రితం వ్యాగన్ POH షెడ్ని మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉమ్మడి జిల్లా వాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పంజాబ్లో ఏర్పాటు చేసిన కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రత్యేక జీవో తీసుకొచ్చి అక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ ప్రాంతం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనిపై కేంద్ర మంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. మేము వారసత్వంగా ఇక్కడ బతుకుతున్నాం, దీన్నే నమ్ముకున్నాము. దీన్ని నమ్ముకున్న భూమినే మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆ రోజు ఫ్యాక్టరీ కోసం ఈ భూములు తీసుకున్నప్పుడు కూడా మేము అంత తొందరగా ఇవ్వలేదు. కొంచెం అబ్జెక్షన్ చేస్తే కలెక్టర్లో RDOలో వచ్చిన తర్వాత మీకు బతుకుదేరు చూపెడతాము తప్పకుండా. ఈ రైతులకు తగ్గట్టు స్థానికులు కూడా కూలీనాలు వచ్చేది. ఈరోజు కూలీనాలు వాళ్ళకు దొరుకుతలేదు. ఈ రైతు కూడా రోడ్డు మీద పడ్డాడు. ఈ రైతు కూడా ఏం పని చేయలేకపోతాడు. అందుకని ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశం వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాలే ఇక 114 ఎకరాలే వచ్చినాయి. ఇంకా 9 ఎకరాలే రావాలి సార్. ఇప్పుడు మాకు ఇబ్బంది ఏమున్నదంటే మా పిల్లలు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. నాకు 4 ఆడపిల్లలే. 2 పెళ్ళిళ్ళు అయినాయి, 2 పెళ్ళిళ్ళు కాలే. ఇంకా మా ఆయన చనిపోయిండు. వాళ్ళు 2 పెళ్ళిళ్ళు కావాలంటే మాకు ఏదన్నా ఒకటి ఆదరవు కావాలి. ఎట్టో చేయగలుగుతాం మేము. మాకు ఆదరవు ఉంటేనే కదా వాళ్ళనన్నా ఇల్లు ఇరికితే చేసుకునే వాళ్ళన్నా చేసుకుంటారు కదా. మాకు ఏది ఆదరవు లేదు సార్. ఇదే ఆదరవైనా మేము బతుకుతాను సార్. మాకు ఇవి భూమి మీద మా తల్లి తండ్రి మా జీవవర్షమే మొత్తం మాకు మా ఊళ్ళో మొత్తం మాకు ఈ భూమే మమ్మల్ని ఆదుకున్నది సార్.
మాకు భూమి ఉంటే మాకు రైతులు మాకు కూలీళ్ళు 10 మంది దాకా వచ్చి మాకు వ్యవసాయం ఉంటే మాకు వచ్చి పండిస్తాం. మా ఊళ్ళో ఇప్పుడు కూలీ పోవాలన్నా సార్ కూలీ ఇస్తాం దొరుకుతుంది సార్. పొరుగురు పోవాలన్నా సార్ మా ఊళ్ళో కూలీ పోవాలన్నా సార్ పొరుగురు మీ ఊళ్ళో లేవా ఇక్కడికి వస్తానంటారు సార్. మా ఊరు పరిస్థితి ఆగం పరిస్థితి అయిపోయినా సార్. మా భూములు కోల్పోయి మా ఊరు పిల్లలు మొత్తం అనాథాలు లెక్క అయిపోయింది సార్. మా ఊరు పిల్లలకు రైతు భూములు ఇచ్చిన పిల్లలకు జాబులు ఇవ్వాలి అని కొట్టాడు సార్. మాకు స్థానిక నిలబడాలని మాకు అందులో మాకు భూమి 5 ఎకరాల భూమి వేస్తాం. ఇంకా 3 ఎకరాలు 12 గుంటలున్నారు పైసలు రాలి సార్. మొత్తం 9 ఎకరాలన్నర పైసలు రాలి సార్. 5 సంవత్సరాలు వేసారు మేము తిరగబట్టి ఆడియో చుట్టూ కలెక్టర్ దగ్గరికి ఆడికి ఎప్పుడంటే అప్పుడే పోతున్నాం సార్. వస్తాయి అంటారు కానీ ఇంతవరకు వచ్చినాయి సార్. అవి మా ఆయన మనసులో పెట్టుకొని భూమి పోయింది, డబ్బు రాలేదు, పిల్లల పరిస్థితి ఎట్లా, మనకి బయట ఒక గుంట సుతం లేదు కదా, మన పిల్లల పరిస్థితి ఎదగబట్టి ఎట్లా అని స్ట్రోక్ వచ్చి చనిపోయింది సార్. మాకు 2 అబ్బాయిలు సార్. ఇదే సమయంలో కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశంపైన ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక్క సికింద్రాబాద్ డివిజన్ మాత్రమే ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశానికి వారధిగా ఉన్న కాజీపేటను డివిజన్ చేయాలని రైల్వే జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యం కాకుంటే మరొక పోరాటానికి రెడీ అవుతున్నారు. కాజీపేటలో రూపుదిద్దుకుంటున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్టు వరంగల్ జిల్లా రూపురేఖలను మారుస్తాయని వరంగల్ జిల్లా వాసులు భావిస్తున్నారు. అయితే వీరిలో ఒకంత టెన్షన్ మాత్రం నెలకొని ఉంది. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తమకు అవకాశం దక్కుతుందో లేదో అన్న భయం వారిని వెంటాడుతుంది. మరొక వైపు కాజీపేటను డివిజన్ చేస్తేనే దీనికి సార్థకత చేకూరుతుందంటున్న రైల్వే ఉద్యోగుల డిమాండ్ కూడా కొంత నెరవేరకుండా ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని రైల్వే అధికారులు ఇక్కడి వాసుల కలను నెరవేర్చేలాగా నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. కెమెరామెన్ వాజిద్ తో అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.